కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నేతృత్వంలో ఎంతో అభివృద్ధి సాధించిందని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. చరిత్ర కలిగిన పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను నేను ఎల్లవేళలా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచన పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లుచున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం. మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనసా వాచా కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.